సో కానీ ప్రజలు నమ్మే సిచ్యువేషన్లో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీని? ఎందుకంటే ఆల్మోస్ట్ సరే సంవత్సరంన్నరనే అయింది. రెండవది కొన్ని విషయాల్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాలేదని కాంగ్రెస్ పార్టీ ఎక్స్పోజ్ చేయడంలో కొంచెం వరకు సక్సెస్ అయింది. కాకపోతే అది ప్రజలు నమ్ముతారా నమ్మరా అన్న మాట పక్కన పెడితే ఇప్పుడు మనం చూసుకున్నా సరే ఇంకా 3.5 సంవత్సరాల టర్మ్ అయితే ఉంటుంది. సో ఈరోజు అధికార పార్టీ సంబంధించినటువంటి సర్పంచ్నో లేకపోతే ఎంపీటీసీనో జెడ్పీటీసీనో గెలిపిస్తే ఆ ఊళ్ళకి ఫండ్ వస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది. రెండవది ఏంటంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం అక్కడక్కడ అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఎక్కడైతే వాళ్ళకి మెజారిటీ రాలేదో, ఎక్కడైతే వాళ్ళకు మైనస్ అయ్యిందో, ఎక్కడైతే వాళ్ళకి వ్యతిరేకత ఉంటుందో అక్కడ కొంచెం సవతి తల్లి ప్రేమ చూపే ప్రయత్నాలు ఉంటుంది. అట్లా ప్రజలు కూడా ఇంకా 3.5 సంవత్సరాలు సరే మీరు అన్నట్టు ఇంకా 1 year 2 years ఉంటేనేమో ప్రతిపక్షాల సైడ్ ఆలోచించేటోళ్ళు. కానీ ఈరోజు ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాల టర్మ్ ఉంది కదా, అధికార పార్టీని కాదని ప్రజలు మీరు అన్నట్టు ఇది గనక అంటే ఈ స్కీమ్లు అమలు చేయకపోవడం ఇవన్నీ పక్కకు పెడితే మీరు అన్నట్టు ఇది గనక వాళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ఇది ముందుకు తీసుకుపోగలిగితే వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జనాలు ఆలోచిస్తారు, సరే ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ వాళ్ళని గెలిపిస్తే మళ్ళీ వాళ్ళకి ఫండ్స్ వస్తాయి రావో ఇవన్నీ ఆలోచించి ఇక్కడ ఓట్లేసేటువంటి అవకాశం అయితే ఉంది. వీళ్ళు ఇది బలంగా తీసుకుపోగలగాలి.